ఒంటి గంట తర్వాతే వైన్స్ ఓపెన్. మధ్యాహ్నం తెరుచుకోనున్న నేటి నుంచి మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి కొత్త టైమింగ్స్. సాయంత్రం 6 తర్వాత పర్మిట్ రూమ్స్లోకి ఎంట్రీ. ఎమ్మెల్యేకు సహకరించిన వైన్స్ ఓనర్స్. సో ఆల్రెడీ అక్కడ ఏది మద్యం దుకాణాలకు టెండర్లు వేసినప్పుడే రాజగోపాల్ రెడ్డి నా టైమింగ్స్ అని చెప్పాడు. ఇవి జనాల మధ్యన ఉండొద్దు, ఊరికి అవతలనే ఉండాలి, 24 గంటలు ఓపెన్ చేయొద్దు, పర్మిట్ రూమ్లు ఉండొద్దు, తాగినోళ్ళు అక్కడనే ఉండాలి, ఈ తాగి అల్లరి చేయొద్దు, 24 గంటలు ఓపెన్ చేయొద్దు, మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల లోపే చేసుకోవాలి అని ఇట్లా అనేక నిబంధనలు పెట్టాడు. దాని మీద విపరీతమైన వార్తలు వైరల్ అయినాయి. ఇప్పుడు 1వ తారీఖు నుంచి వెళ్ళి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. సో ఈయన నిబంధనలు కూడా అమలు చేయబోతున్నాడు. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డి పాలసీ కూడా అమల్లోకి వస్తుంది. మరి వాళ్ళు సహకరించట్లేదట. మరి అప్పుడు మద్యం శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా జూపల్లి చాలా గట్టిగా మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు, ఎవరిని ఇష్టం అంటే వాని ఇష్టం నడవదే అంటున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు పిఏలు అనుచరులు కలిసి ఒక బీసీకి ఉచ్చదాపించి వాడిని బెదిరించి నానా హంగామా చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు సమాజం గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో వీళ్ళకు కూడా ఈ వైన్స్లో అట్లనే కూసబెట్టి పోయించాలి.